కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు సాధించింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్మలా సీతారామన్ గారు కూడా పోలవరం విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా కూడా కేంద్రం సపోర్ట్ ఉంటుందని ప్రకటించడాన్ని ఈ 45 రోజుల్లో ఘనత సాధించడం పట్ల ఒక రాజధాని ప్రాంతానికి సంబంధించిన నేతగా ఏ విధంగా చూస్తారు? అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని చెప్పేసి ఎన్నికల ముందు చాలామంది విష ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి బృందం. దానికి సమాధానమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి విడుదల చేసినటువంటి నిధులు పొత్తు పెట్టుకునేటువంటి భాగం. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆయన ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించుకొని అప్పులు కుప్పగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం రేపు తిరిగి పునర్నిర్మించాలంటే ఎన్డీఏతో కూటమి పెట్టుకోవాలి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే మనకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి, అప్పుడే మనం దీనిని అభివృద్ధి చేసుకోగలం అని చెప్పేసి ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు శభాష్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం గొప్పది, అందువల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇంత డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అందుకోసమే మేమంతా కూడా విజనరీ లీడర్ అని చెప్పేసి అని అంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళటం, చెవులు జాడించుకొని రావటం, కేంద్రం దగ్గరికి పోవటం, 2 చెంపలు వాయించుకొని రావటం, ఒంగోని దండాలు పెట్టుకొని రావటం తప్ప 10 పైసలు ఉపయోగం పడలేదు ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన కేవలం ఆయన యొక్క కేసులను మాఫీ చేయించుకోవడానికో లేకపోతే హీరింగ్కి రాకుండా ఆపుకోవటానికే దండాలు దశకాలు పెట్టుకున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన చేయలేకపోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన అదే గొప్పదండి. ఆయన కేంద్రం నుంచి ఎలాంటి పథకాలు వస్తాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తన ఎంపీలకు కూడా ఆయన దిశానిర్దేశాలు చేశాడు. కాబట్టి మేము ఒకటే అమరావతి రైతులుగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే మేము 4.5 సంవత్సరాలుగా పోరాడామో, 4.5 సంవత్సరాలుగా అమరావతి అభివృద్ధి కావాలి, దానికి నిధులు రావాలని చెప్పేసి మేము ఏదైతే కోరుకున్నామో అది నెరవేరటం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అమరావతి నిర్మితం అయితే అందరూ అభివృద్ధి చెందుతారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా దళిత పేదలు అభివృద్ధి చెందుతారు, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దానికోసమే మేము ఈరోజు కేంద్రం ప్రకటించినటువంటి ఈ బడ్జెట్లో మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధానంగా ఈ 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 4 రకాల శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేశారు. వీటి ప్రభావం ఎంతవరకు ఉందంటారు అసలు? అదేనండి, ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయటం అనేది గొప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిందెంత తెలియదు, తెచ్చిందెంత తెలియదు, అప్పు ఎంత తెచ్చాడో తెలియదు, జనానికి ఎంత ఇచ్చాడో తెలియదు, ఎంత నొక్కేసాడో కూడా తెలియదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి లోటు బడ్జెట్ ఇంత, ఈ పథకం ద్వారా ఎంత చేశారు, ఎంత అప్పు తెచ్చారు అని చెప్పేసి చెప్పడం వల్ల ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈ రోజున ఎవరు చూసుకున్నా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మినిట్ అప్డేట్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మొన్న ఎలక్షన్కి ఆ మినిట్ అప్డేట్ చూసే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే వరకే శాశ్వతంగా ఉంచారండి. అంటే ముఖ్యంగా మరి ఒకవైపు రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున న్యాయం జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు, మరొక వైపు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చెప్పి రేపు 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం కానీ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అతన్ని పిచ్చోడు అంటున్నారండి ఇప్పుడు జనం అంతా. పిచ్చోడు ఇతను పట్టించుకోవాల్సిన పని లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వదిలేశారు. అతన్ని వదిలేశారు. ఇంకా అతని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమని ఇతగాడు ఏమని వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తాడు? ఏం జరిగిందని ధర్నా చేస్తాడు? ఇతని హయాంలో జరగలేదా? డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు? ఒక మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకరు మాస్క్ అడిగితే అతన్ని పిచ్చివాడిని చేసి రోడ్డు మీద నీ పోలీసులతో చంపేశావు. అది నువ్వు చేసినటువంటి హత్య. అలాగే చీరాల కిరణ్ అతను కూడా బోడిగుండు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాగే అచ్చెన్న అతన్ని ఎంతమంది నీ హయాంలో
దళితుల మీద ఎంతమందిపై దాడులు చేసావు జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఓడిపోవటానికి గల కారణం మా దళితులపై దాడి చేయటం వల్లే. నీకు 11 సీట్లకు పరిమితం అవడానికి కారణం మా దళితుల ఉసురు తగిలే నువ్వు కొట్టుకుపోయావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకొని అప్పుడు నువ్వు వెళ్ళి నేనేం చేయలేదు, నేను పతివతను అని చెప్పేసి ఢిల్లీ పోయి ప్లకార్డులు పట్టుకొని చెయ్యి. నువ్వు చేసినటువంటి రాజకీయ హత్యలకు సమాధానం చెప్పి నువ్వు ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేయి జగన్మోహన్ రెడ్డి. అంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల దగ్గర కూడా సేవ్ డెమోక్రసీ అనే ఒక పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నినదిస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవే ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్ళటం, గవర్నర్ ప్రసంగం జరుగుతున్నా కూడా వాళ్ళు నినాదాలు చేయటం, అసలు ఏ విధంగా చూస్తారు దీన్ని? గురిగిందంట, దాని గుద్ద కింద నలుపు తెలియదంట. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నల్లకండ వేసుకొని అక్కడ తిరగటం కూడా అలాగే అనిపించింది ప్రజలకి. ముందు నీ సంగతి నువ్వు చూసుకోకుండా ఇవాళ సేవ్ డెమోక్రసీ అని 4.5 సంవత్సరాలుగా ప్రజలందరూ అదే అన్నారు. ఈరోజు కొత్తగా నువ్వు వచ్చి అంటున్నావు సేవ్ డెమోక్రసీ అని. అసలు నీ వల్లే కదా, నీ మూలానే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమయ్యి న్యాయ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయి ఇదంతా ఆగం చేసింది నువ్వే కదా. నువ్వు వచ్చి నాకేం తెలియదమ్మని ప్లకార్డు పట్టుకొని సేవ్ డెమో, మీకు అంటానికైనా సిగ్గుండాలిగా పులివెందుల ఎమ్మెల్యే గారు.